2004 సంవత్సరంలో ఇండియన్ ఓషన్‌లో భయంకరమైన సునామీ వచ్చింది. ఆ సమయంలో 10 సంవత్సరాల వయసున్న టిల్లీ స్మిత్ అనే ఒక పాప వాళ్ళ ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ వచ్చింది. ఆమె వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పుకెట్ బీచ్‌లో ఉండగా ఆ పాప సడెన్‌గా సముద్రంలోని వాటర్ వెనక్కి వెళ్ళడం గమనించింది. వెంటనే ఆమెకి తన స్కూల్‌లో జియోగ్రఫీ క్లాస్‌లో చెప్పిన లెసన్ గుర్తొచ్చింది. క్లాస్‌లో టీచర్ సునామీ వచ్చే ముందు సముద్రం ఎలా ఉంటుందనే విషయాన్ని ఆ పాపకి చెప్పింది. వెంటనే ఆ పాప వాళ్ళ పేరెంట్స్‌కి ఆ విషయం చెప్పి, అలాగే పక్కనే ఉన్న మ్యారిట్ హోటల్‌లో ఉన్న స్టాఫ్‌తో కూడా చెప్పి, దూరంగా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోమని చెప్పిందట. అందరూ వెళ్ళిన కొన్ని నిమిషాలకే భయంకరమైన సునామీ వచ్చింది. 2004 సంవత్సరంలో వచ్చిన సునామీ ఎన్ని దేశాల్లో ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కానీ పుకెట్‌లోని ఈ బీచ్‌లో ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. అలాగే ఎవరికీ గాయాలు కూడా అవ్వలేదు. దీన్ని బట్టి మనం సునామీ యొక్క వార్నింగ్స్‌ని ఎంత సీరియస్‌గా తీసుకోవాలో అర్థమవుతుంది. అంటే ఒకవేళ బీచ్‌లో వాటర్ మరి బాగా వెనక్కి వెళ్ళిపోయినా, అలా వెళ్ళిపోతున్నప్పుడు ఏరోప్లేన్ వెళ్ళినట్టు శబ్దం పెద్దగా వచ్చినా